కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని రోడ్డున పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. సరిపోని వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటున్నాడంటే లేదు. ఇంకా వాళ్ళని సమర్థిస్తూ ముందుకెళ్తున్నారు. మీరు తిరుపతి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ నుంచి మొదలు పెడితే పక్కనే శ్రీకాళహస్తి కోట వినోద, తర్వాత రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కూన రవికుమార్, ఇక్కడ ఆదిమూలం గుంటూరు ఎమ్మెల్యే నజీర్, ఐ థింక్ ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడ కూటమి నాయకుల యొక్క ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ కూడా బయటపడి అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినా కానీ వాళ్ళ మీద ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలే. అది ఒక ఎపిసోడ్ అయితే, ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని వీఆర్కి వెళ్తున్నారు. ఒకవైపు కూటమి నాయకుల యొక్క వివరాలు చూడలేక అల్లారిపోతుంటే జనాలు, ఇంకోవైపు అధికారులు కూడా ఆ విధంగా అలా చేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు కూటమి నాయకులు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. రీసెంట్గా నెల్లూరులో కూడా తెలుగుదేశం పార్టీ ఏదో దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఎవరో ఒక చైర్మన్ అంట అడ్డంగా దొరికిపోయాడు. మళ్ళీ వచ్చారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఇది ఏఐ వీడియో బీసీ కార్డ్ యూజ్ చేసి ఇంక వాళ్ళు ఏదో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వ అధినాయకులు కానీ ఎవరి మీద కఠిన చర్యలు తీసుకోలేదు, సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి పీకి పక్కన పెట్టలేదు, వాళ్ళ ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేయలేదని చెప్పేసి అడగలేదు, ఎటువంటి చేయలేదు. ఇదే కూటమి ప్రభుత్వంలో అధికారులు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని అడ్డంగా దొరికిపోతే అప్పుడు మాత్రం ప్రభుత్వం స్పందించి ఆ అధికారిని వీఆర్కి పంపించేది. ఆ అధికారి ఎక్కడ పని చేస్తే అక్కడ ఉన్నటువంటి మహిళా అధికారులతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని అడ్డంగా దొరికిపోతున్నాడంట. ఒక చోట దొరికిపోతే అక్కడ నుంచి ఇంకో చోటకు పంపిస్తే అక్కడ ఎవరు కూడా అలానే నడిపించారంట. ఇంతకీ ఎవరు అధికారి, ఏంటి మ్యాటర్ అనేసి ఒకసారి మనం పరిశీలన చేస్తే దాచేపల్లి సిఐ గారంట. దాచేపల్లి సిఐ గారిని వీఆర్కి పంపించింది కూటమి ప్రభుత్వం. దాచేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి భాస్కర్ని వీఆర్కి బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి గారు ఆదేశాలు జారీ చేశాడు. ఓ కేసు నిమిత్తం స్టేషన్కి వచ్చినటువంటి గురజాల మండలానికి చెందినటువంటి ఓ మహిళతో సిఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలో ఉంది. ఈ నేపథ్యంలో తన కాపురాన్ని పాడు చేశారని ఫోన్ చేసి అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని సదరు మహిళ భర్త ఆధారాలతో ఉన్న ఉన్నతాధికారులని ఆశ్రయించిందంట. విచారణలో నిజమని వేసి తేలడంతో సీఐని వీఆర్కి పంపారు. సిఐ భాస్కర్ గతంలో వినుకొండ నియోజకవర్గం ఐనవోలు ఎస్ఐగా పనిచేసిన సమయంలోనూ ఓ మహిళా అధికారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారన్న ఆరోపణ నేపథ్యంలో వీఆర్కి వెళ్ళాడు. మరోసారి అదే విషయంలోనే మరోసారి ఈ భాస్కర్ అనే సిఐ గారు వీఆర్కి వెళ్ళడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారులు తప్పు చేస్తేనేమో వీఆర్కి, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పులు చేస్తేనేమో దర్జాగా హ్యాపీగా రోడ్డు మీద తిరగచ్చు.